హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ధ్యానానికి ఇంత రెస్పాన్స్ వచ్చి ఇంతమంది ఫుల్ వీడియో చేయండి అని అడిగినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అంటే అంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు ధ్యానం చేయడానికని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ వీడియోలో మీకు బేసిక్ మెడిటేషన్ అడ్వాన్స్ లెవెల్ అనేది ఈ వీడియో ఎలాగో వాళ్ళకి అవసరం లేదు. సో అడ్వాన్స్ అనేది కూడా ఇక్కడ వీడియోలో చెప్పడానికి కుదరదు. సో ఇక్కడ ఓన్లీ కూడా బేసిక్ ఎవరైనా చేసుకోవచ్చు అనే విధానానికి ఇక్కడ ఈ వీడియోలో నేను కొన్ని పద్ధతులు నాకు తెలిసినవి నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. అండ్ ఇంకోటి, చాలామందికి ధ్యానంలో కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. చాలా కామన్గా వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏదైనా మీకు ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. అండ్ మోస్ట్లీ అయితే కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ లాస్ట్లో నేను ఒక ప్రిపరేటరీ టూల్ అనేది చెప్తాను. ఈ పద్ధతులన్నీ చేసే ముందు ఒక 1 or 2 days ఇది నా పర్సనల్గా నేను ట్రై చేసింది. నాకు అది బాగా హెల్ప్ఫుల్ అయిందనమాట. నెక్స్ట్ ధ్యానంలో కూర్చోవడానికి అది నేను కొంతమందికి సజెస్ట్ చేస్తే అది కూడా వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది. సో ఇది నేను ఒక ప్రిపరేటరీ టూల్ లాగా నేను మీకు చెప్తాను. అది కంపల్సరీ అని ఏం కాదు, మీకు వీలైతే చేసుకోవచ్చు. నేనైతే ట్రై చేయమని చెప్తాను, ఎందుకంటే ఇట్ విల్ యాడ్ వాల్యూ కంపల్సరీ ఫర్ ది మెడిటేషన్ ప్రాక్టీస్. సో అది మేము చేయలేము, డైరెక్ట్గా మీరు మెడిటేషన్లో కూర్చుంటా అన్నా కూడా కూర్చోవచ్చు. అదేం కంపల్సరీ కాదు. ఇది నేను ట్రై చేసుకున్న ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అనుకోండి. అది నాకు వర్కౌట్ అయింది. సో అందుకని నేను షేర్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ అండ్ సీ. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, శ్రీ గురుభ్యో నమః. ఇది నా గురుస్థానం అండి. నేను జనరల్గా మా ఇంట్లో ఇక్కడే నేను మెడిటేషన్ కానీ ఏదైనా సాధన చేసుకుంటాను. నా జీవితాన్ని మార్చిన నా గురుదేవులు వీళ్ళు కంచి పరమాచార్య సద్గురు శివానందమూర్తి గారు, ఇది గురు యంత్రం భగవాన్ రమణ మహర్షి. వీళ్ళ ముగ్గురు నా జీవితాన్ని ఎంత ప్రభావితం చేశారో నాకే తెలుసు. సో ఫ్యూచర్లో కూడా నేను వీళ్ళ ముగ్గురు నా జీవితంలో ఎంత రోల్ ప్లే చేశారు నా జీవితం మారడానికి అనేది కూడా ఒక ఫుల్ డీటెయిల్డ్ వీడియో వాళ్ళ అనుగ్రహంతో నేను చేస్తాను. సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే, మెడిటేషన్. అసలు మెడిటేషన్ అంటే ఏంటి? జనరల్గా అందరూ ఏంటంటే సైలెంట్గా కూర్చోవడం, ఒక కళ్ళు మూసుకొని ఒక దాన్ని ధ్యానం చేయడం అంటారు. కరెక్టే. ఇప్పటి వరకు అయితే అదే డెఫినేషన్ తీసుకొని మనం ముందుకెళ్దాం. ఇంకా డీపర్ డెఫినేషన్స్ అంటే చాలా ఉన్నాయి, హైయెస్ట్ స్టేజ్కి. అది ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇది బిగినర్స్కి నేను చేసేది కాబట్టి అది అవసరం లేదు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఒక కామ్ ప్లేస్ అనేది మీ ఇంట్లో ఎక్కడైనా లేదా ఏదైనా రూమ్లో కానీ ఒక కామ్ ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ మీరు ఒక డిమ్ లైట్లో ఇది మెడిటేషన్ అనేది చేసుకోండి. ఓన్లీ డిమ్ లైట్ ఉండాలి. స్ట్రాంగ్ హెవీ లైట్స్ అనేవి వద్దు. అది మార్నింగ్ కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి, స్ట్రాంగ్ హెవీ లైట్స్ అనేది వద్దు. మీకు వీలైతే గనక దీపం అనేది పెట్టుకోండి. కంపల్సరీ అయితే కాదు, బట్ అది సజెస్టబుల్. నన్ను అడిగితే దీపం పెట్టుకుంటే ఏంటంటే మీకు ఒక పాజిటివ్ ఆరా, అదొక వైబ్రేషన్, ఆ ఎనర్జీ అనేది మనకి సరౌండింగ్స్లో అది ఫస్ట్ ప్యూరిఫై చేస్తుంది. ఎయిర్ని కానివ్వండి, మన సరౌండింగ్స్ని కానివ్వండి. దీపం అనేది ఖచ్చితంగా, అగ్ని అనేది ఎప్పుడు కూడా ప్యూరిఫికేషన్. సో మీకు వీలైతే కుదిరితే పెట్టుకోండి. హాస్టల్స్లో ఉన్న వాళ్ళు లేదా వేరే ఎక్కడన్నా రూమ్స్లో పీజీస్లో ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు, అందుకని కుదిరిన వాళ్ళకే చెప్తున్నాను. నెక్స్ట్, కూర్చొనే పొజిషన్. ఎలా కూర్చోవాలి? సుఖాసనం, పద్మాసనం వేసుకొని కూర్చోవచ్చు. పద్మాసనం అంటే ఇప్పుడు ఇది అంటారు అందరూ, ఇది అందరికీ కుదరకపోవచ్చు, ఇలా కూర్చోవాల్సిన అవసరం లేదు. సో ఏంటంటే సుఖాసనం అంటే మీకు ఎలా మామూలుగా ఇలా కూర్చున్నా పర్లేదు. కింద ఏదైనా వేసుకోండి, పుట్టి నేల మీద కూర్చోకూడదు కాబట్టి ఇది వేసుకోండి. కూర్చోలేని వాళ్ళు హ్యాపీగా సోఫాలో కూడా కూర్చోవచ్చు, లేదా చైర్లో కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు. అది కూడా కుదరని వాళ్ళు, ఆరోగ్యం బాగాలేదు, పడుకోనే చేయగలరు అనుకుంటే పడుకొని కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు. దీనికి అంత టైట్ రూల్స్ అంటూ ఏమీ లేవు ఇనీషియల్ స్టేజెస్లో. సో సుఖాసనం తర్వాత ఇప్పుడు మెడిటేషన్ ప్రాక్టీస్ చాలా రకాలుగా ఉన్నాయి. ఇనీషియల్గా నాకు తెలిసి నేను ఎక్కువ ప్రాక్టీస్ చేసినవే నేను మీకు చెప్తున్నాను. మిగతా వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. సో నాకు తెలిసినవి మీకు చెప్తాను. దాంట్లో ఒక 2 కానీ 3 కానీ ఈ వీడియోలో చెప్తాను. ఏది వీలైతే మీరు అది చేసుకోవచ్చు. సో ఫస్ట్ పద్ధతి, కామ్గా
ఫస్ట్ చిన్ముద్ర, పద్మాసనం సుఖాసనంలో కూర్చొని ఇది చిన్ముద్ర. ఈ చిన్ముద్ర అయినా పెట్టచ్చు, లేదంటే ఇది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ మీద పెట్టి థమ్స్ ఈ రెండు కలిపి ఇది ధ్యాన ముద్ర. ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కూర్చోవచ్చు. కూర్చున్నాక మీరు ఫస్ట్ ఒక బ్రైట్ లైట్ అనేది కళ్ళు మూసుకొని అది హృదయ స్థానంలో కానీ రైట్ సైడ్ హృదయ స్థానంలో కానివ్వండి, లేదా ఇక్కడ రెండు ఐస్ మధ్యలో అక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర అక్కడన్నా ఊహించుకోవచ్చు. నన్ను అడిగితే ప్రశాంతంగా ఇక్కడ హృదయ స్థానంలో ఊహించుకుంటే మీకు హెడ్ ఏక్స్ కూడా రావు. అది సేఫ్. సో హృదయ స్థానంలో కనుక ఒక బ్రైట్ లైట్, ఎల్లో లైట్ కానివ్వండి, వైట్ లైట్ కానివ్వండి, ఈ రెండు ఊహించుకొని కొంచెంసేపు దాన్ని అలా ధ్యానించండి పీస్ఫుల్గా. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్స్. ఇది చాలా సేఫ్, హ్యాపీ, చాలా తొందరగా కూడా ధ్యానం కుదురుతుంది. ఎందుకంటే ఆ దీపం, ఆ జ్యోతి లైట్ అనేది తొందరగా దాన్ని లాగుతుంది మనకి, ఆ మ్యాగ్నెట్ లాగా. సో అక్కడ మీకు ధ్యానం కుదరడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి రెండో స్టెప్, నాకు చాలా ఇష్టమైన ధ్యానం ఇది గురు ధ్యానం. అంటే ఎవరైనా గురుస్వరూపాలు, లైక్ వీళ్ళు ఉన్నారు కదా, మహర్షి శివానందమూర్తి గారు, మహాపెరియవ, వీళ్ళే కాదు, చాలా మంది మన గురువులు ఉన్నారు మన సనాతన ధర్మంలో. ఆ గురు ధ్యానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ కూడా. ఎందుకంటే అవి మంత్రస్వరూపాలు. వాళ్ళు ఆ జీవన్ముక్తులు, ఎన్లైటెండ్ బీయింగ్స్ వాళ్ళందరూ. అంత జ్ఞానాన్ని పొందిన శరీరం కూడా ఆ ధ్యానం చేస్తే డెఫినెట్గా కూడా మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళని తలుచుకుంటూ మీరు నన్ను గైడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళని కొంచెంసేపు అలా చూసి మన మనసులో అలా ధ్యానించుకుంటే డెఫినెట్గా చాలా చాలా హెల్ప్ఫుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ కూడా. ఇంకా థర్డ్, మాకు గురువులు ఎవరు లేరు, మేము ఎవరిని చూడలేము, మాకంత నమ్మకాలు లేవు అని అనుకునే వాళ్ళు ప్రశాంతంగా ఒక మంత్రం లేదా నామం అనుకోండి, మంత్రం కాదు నామం, రామనామం కానివ్వండి, శివనామం, లేదా మీ ఇష్టదైవ నామం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రశాంతంగా కొన్నిసార్లు బయటికనండి. బయటికన్నాక ఆ సౌండ్ అనేది రివర్బేట్ అవుతుంది. మీకు ఆ వైబ్రేషన్ అనేది మీకు ఇప్పుడు రామ 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 అంటుంటే ఆ సౌండ్ అనేది మీకు వినిపిస్తుంది కదా, అలవాటు అయిపోయింది కదా, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మీకు ఆ సౌండ్ అనేది. కొంచెంసేపటి వరకు మీరు ఏదైతే అన్నారో ఆ సౌండే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మీరు అనకపోయినా కూడా. ఇప్పుడు మీకు మీ సౌండ్ అనేది అలవాటైంది కొన్నిసార్లు బయటికన్నాక, అప్పుడు స్లోగా తగ్గించి లోపల మనసులో అనుకోవడం మొదలెట్టండి. లోపల మనసులో అనుకున్నాక ఆ మనసులో ఏదైతే ఇందాక మీకు సౌండ్ వినపడిందో ఆ సౌండ్ని వినడం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు రామ రామ, శివ 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 ఇలా అనుకున్నారు కదా, అది ఏదైతే మీకు వినిపించిందో ఆ వినిపించింది అలవాటైంది, కళ్ళు మూసుకొని స్లోగా అది తగ్గించి లోపల మనసులో అనుకుంటూ ఏదైతే మీకు ఇందాక సౌండ్ బయటకన్నారో అది మీకు వినిపించుంటుంది కదా, అదే సౌండ్ని వింటున్నట్టు ఊహించుకోండి. అది వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, అది క్లెన్జింగ్కి సూపర్ పవర్ఫుల్. అది ఎందుకంటే అవన్నీ కూడా ఆ సౌండ్ ఎనర్జీ అనేది చాలా పవర్ఫుల్ ఆ నామాలకి, దైవస్వరూపాలు. అందుకని ఆ సౌండ్ ఎనర్జీకి చాలా మనకి శుద్ధి అనేది డెఫినెట్గా జరుగుతుంది. సో నాకు తెలిసిన ఈ 3 పద్ధతులు అనేది ఇది నేను షేర్ చేస్తున్నా. ఈ 3 మీరు ఏదన్నా ట్రై చేయొచ్చు. ఇంకా చాలామందికి డౌట్స్ వస్తాయి, ఎవరైనా ధ్యానం చేయొచ్చా? ఎవరైనా ధ్యానం చేయొచ్చు. దీనికి ఏ భేదాలు లేవు, ఏ నియమాలు లేవు. ఎవరికైనా కూడా ధ్యానం చేయొచ్చు. కూర్చోగలిగితే కూర్చోవచ్చు, లేదంటే చైర్లో కూర్చోవచ్చు, లేదంటే పడుకోవచ్చు. ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళకి, లేకపోతే కూర్చొని చేయడం అనేది మోస్ట్ పవర్ఫుల్. ఎప్పుడు చేయాలి? సజెస్టబుల్ ఏంటంటే బ్రహ్మ ముహూర్తం లేదా పడుకునే ముందు. లైట్గా ఉంటుంది కడుపు, మీరు తొందరగా ఎర్లీ డిన్నర్ చేసే అలవాటు ఉంటే కనుక మీకు పడుకునే ముందుకి ప్రశాంతంగా మీకు అరిగిపోతుంది. కాబట్టి దట్ ఈస్ ద బెస్ట్ టైం. లేదు మీకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి, బ్రహ్మముహూర్తం కుదరదు, ఆ టైము కుదరదు, కాబట్టి మీకు ఏ టైం వీలైతే ఆ టైంలో చేసుకోవచ్చు. దీనికి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎక్స్క్యూజ్ మీ, స్టార్ట్ చేయడం అనేది అది ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే టైం అనుకున్నారో అదే టైము రోజు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రేక్ అయితే ఇవ్వద్దు. ఇంకా తప్పదు అంటే పర్లేదు, కానీ బ్రేక్ అయితే అసలు ఇవ్వద్దు. అదే టైం, ఏ టైం అయినా పర్లేదు. 10 o'clock అనుకుంటే 10 o'clockకే కూర్చోండి, 4 o'clock అనుకుంటే 4 o'clockకే కూర్చోండి, లేదా బ్రహ్మముహూర్తం అనుకుంటే బ్రహ్మముహూర్తంలో. ధ్యానం చేయడం కంటే కూడా కన్సిస్టెంట్గా ధ్యానం చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనకి అదే ప్లేస్లో ఆ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు కొన్నాళ్ళు ఒక 2-3 months అలా చేసి మీరు అక్కడ వెళ్ళి కూర్చోగానే కూడా మీకు ధ్యానం అనేది కుదిరిపోతుంది. సో ఆ ఎనర్జీ మనకి గ్రాప్ చేసుకోవాలి. కాబట్టి అదే టైము మెయింటైన్ చేయడం అనేది
సజెస్టబుల్. అండ్ ఇంకోటి చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, ఈ మెడిటేషన్ చేసేవాళ్ళు మనం నాన్ వెజ్ తినొచ్చా? ఒకళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు. సో అది జెన్యూన్ క్వశ్చనే. నాన్ వెజ్ తినొచ్చా లేదా అనేది అది ప్యూర్లీ పర్సనల్ ఫస్ట్ థింగ్. ఎందుకంటే తినే కుటుంబాలు ఉంటాయి, తినని కుటుంబాలు ఉంటాయి. కానీ మేము సాధన చేస్తాం, మెడిటేషన్ చేస్తాం. నేను మానేయాలనుకుంటున్నా కానీ మానేయలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి నాదొక ప్రాక్టికల్ సొల్యూషన్ నేను ఒకటి చెప్తాను. సడన్గా ఇన్నాళ్ళు మనకి అలవాటు అయిపోయింది కూడా ఏది కూడా అంత తొందరగా మానలేం. సో మీరు ఏంటంటే నన్ను అడిగితే మీరు ధ్యానం చేస్తూ ఉండండి, గ్రాడ్యువల్గా తగ్గించండి. అంటే ఏంటంటే మీరు నాన్ వెజ్ ఆపేంత వరకు నేను సాధన చేయలేను అనుకుంటే ఏది కాదు. ఎక్కడో చోట మనం అయితే స్టార్ట్ చేయాలి. సో ఏంటంటే మీరు స్టార్ట్ చేస్తూ ఉండండి. నేను చెప్తున్నా కదా, మీకు ఎప్పుడైతే సాధన ఆ ఎనర్జీ పెరిగిందో మనకి బాడీ రిజెక్ట్ చేసేస్తుంది. మనకు అక్కర్లేనిది బాడీ ఎప్పుడు రిజెక్ట్ చేస్తుంది. మీకు ఎవరికైనా ఈ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే చెప్పండి. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, క్రేవింగ్స్ పోతాయి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక్కొక్కసారి జంక్ అలవాటు ఉంటుంది, జంక్ ఫుడ్ కానీ హై మసాలాస్ కానీ ఇవన్నీ ఏంటంటే క్రేవింగ్స్ అనేవి పోతాయి. వెళ్ళి వెంటనే తినగానే మనకు అనిపించగానే వెళ్ళి తినేయడాలు ఇవన్నీ ఉండవు. సో ఏంటంటే ఈ నాన్ వెజ్ తినాలా వద్దా అనేది ఏంటంటే శాస్త్రం కూడా అందరినీ మానేయాలని ఏం లేదు. ఎవరైతే తినకూడదో వాళ్ళు తినకుండా ఉంటే చాలు. బట్ మేము మానేయాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకి మటుకు మీరు ఏం చేస్తారంటే మీరు ధ్యానం కంటిన్యూ చేయండి. మీకే అనిపిస్తుంది, కానీ ఎప్పుడు కూడా గిల్ట్ ఫీల్ అవ్వకూడదు. అరే ఇవాళ తినేసాను, ఇంత బాధపడిపోతాను, అనవసరంగా ఇది తిన్నాను, ఇవద్దు. ఎందుకంటే ఆ గిల్ట్ అనేది ఇంకా మీకు లోపలికి లాగేస్తుంది. సో దాని బదులు ఏం చేస్తారంటే ఒక వారానికి ఒక 4 times తింటున్నారు అనుకోండి, 2 timesకి రండి, నెక్స్ట్ 1 timeకి రండి, నెక్స్ట్ అకేషనల్గా తినండి. ఈ సాధన మీకు ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో అది ఆ తినడం అనేది క్రేవింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది గ్రాడ్యువల్గా. అప్పుడు మీకు అసలు తినాలనిపించదు. ఇంత క్రేవింగ్ ఉండేది నాకేంటి అసలు ఏం తినబుద్ధి కావట్లేదు అనేది కూడా చాలా మందికి ఉంది. నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చెప్పాను. ఎందుకంటే అప్పుడు ఒక్కొక్కసారి బాడీ రిలీజ్ చేసినప్పుడు వామిటింగ్ కూడా అయిపోతుంది చాలా మందికి. ఏంది ఈవెన్ భగవాన్ బుక్స్లో కూడా ఒకసారి చదివాను, ఒక వెస్టర్నర్ వచ్చి ఇట్లా ఆయన మీట్ తినే అలవాటు ఉంది వెస్టర్న్ అంతా కూడా. ఇప్పుడు నేను సడన్గా వెజిటేరియన్ ఎలా తిన్నంటే భగవాన్ అదే చెప్పాను, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, ఏం చేయాలో అది ఆ సాధన అది కోర్స్ ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి ఆయన ఈజీగా వదిలేయగలిగారు. బట్ చెప్తున్నా జనరల్గా, బికాస్ ఆ ఎనర్జీ అనేది ఎప్పుడూ మనకి రక్షిస్తూ ఉంటుంది. మనకి ఏం కావాలనేది అదే చెప్తుంది, బాడీ ఇట్ సెల్ఫ్ విల్ గైడ్ యూ. సో అది దాని వరకు వస్తే నెక్స్ట్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, ఒక 5 minutes కూర్చున్నా కూడా నేను నిలుపుకోలేకపోతున్నాను. అది ఎలాగా? మనకి ఇక్కడ నిలుపుకోలేకపోవడానికి కారణం ఏంటంటే థాట్స్ కాదండి. ఆ థాట్స్ని రెసిస్ట్ చేస్తాం కదా, అది మైండ్ అనేది దాని నైజం. డెఫినెట్గా థాట్స్ వస్తాయి. థాట్స్ లేకపోతే మనం అసలు వర్క్ చేయలేం. అందరూ భగవాన్ రమణ మహర్షి అయిపోతారు. సో థాట్స్ అనేవి చాలా చాలా కామన్. ఆ ఆలోచనలు వస్తున్నాయంటే అఫ్ కోర్స్ వస్తాయి, మైండ్ యొక్క నైజమే అది, కోతి లాంటిది. సో అది మనం ఎప్పుడైతే దాన్ని ఆపడానికి ట్రై చేస్తామో అది రెబల్ అయిపోతుంది. ఎప్పుడు కూడా థాట్స్ని చెడ్డ అనుకోనో లేదా అవి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి అనుకోనో దాన్ని రిజెక్ట్ చేయొద్దు, రెసిస్ట్ చేయొద్దు, వాటిని అలా వదిలేయండి. మీరు చేసుకుంటూ పోండి అంతే. ఇక్కడ ఏ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లు కానీ ఏవి పెట్టుకోవద్దు. అన్నిటికంటే కూడా స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కంటే కూడా మనకి ఫస్ట్ ఇనిషియల్గా మీకు ఫోకస్ పెరుగుతుంది. స్పిరిచువల్గా ఇవ్వాల్సింది ప్రకృతి, ఎవరెవరి సంస్కారాలు బట్టి, పూర్వజన్మ వాసన బట్టి వాటికి అవి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఇండివిజువల్కి ఒకలా ఎప్పుడూ ఉండదు ఎక్స్పీరియన్స్ అనేది. సో మ్యాక్సిమం మన మెటీరియల్ ప్లేన్లో చూసుకుంటే కనుక మీకు ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది, కామ్నెస్ పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్పిరిచువల్ స్టేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ క్లీన్ అవ్వాలి ఇవన్నీ. సో వాటికి మీరు ఈ ఆలోచనలు రెసిస్ట్ చేసేస్తున్నాను, డిస్టర్బ్ చేస్తున్నాయంటే వాటికి ఎప్పుడు మీరు రెసిస్ట్ చేయకుండా వాటిని అలా వదిలేసేయండి. మనకి ఎప్పుడు ఇంత అలవాటు లేదు ఇలా సైలెంట్గా కూర్చోవడం. బిగినర్స్కి నేను చెప్పేది, అలవాటు లేనందువల్ల ఆటోమేటిక్గా రెబెల్ అవుతుంది. అందుకని వాటినంత ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి మీ మైండ్ పాడు చేసుకోవద్దు. అవి ఏమీ కాదు, వాటిని అలా ఉండలేదు. వాటిని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తూ ఉంటే పోను మీకు ఏమవుతుందంటే థాట్స్ మధ్య గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. వరుసగా వచ్చే థాట్స్ ఇప్పుడు మెల్లగా ఒక్కొక్కటో 10
20 అలా వస్తుంటే దాని మధ్యలో గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఆ గ్యాప్ని అబ్జర్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకే తెలుస్తుంది అది. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రిపరేటరీ టూల్ నేను చెప్పా కదా, ఇది చేయాలని రూల్ ఏం లేదు. ఇది మీకు హెల్ప్ అవుతుంది, నాకు హెల్ప్ అయింది, నేను కొంతమందికి చెప్తే వాళ్ళకు కూడా హెల్ప్ అయింది కాబట్టి నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. మీకు వీలైతే చేసుకోండి. టూల్ ఏంటంటే ఇప్పుడు మనకి ధ్యానానికి కూర్చోవాలంటే మైండ్ కంట్రోల్ వచ్చి థాట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆ టైంలో బ్లాస్ట్ లాగా వస్తాయి మనకి. ఎందుకు? మనకు అలవాటు లేదు కాబట్టి మనం డైరెక్ట్గా కూర్చోగానే అవి అలా వచ్చేసరికి ఏంటంటే మనకి మెడిటేషన్ చేత కాదులే, మనకు అవ్వదులే ఇవన్నీ అని చెప్పేసి మనం అవాయిడ్ చేసేస్తాం. ఇంకా దానికంటే ముందు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఒక వీకెండ్ తీసుకోండి. మీకు ఏ వర్క్స్ లేవనుకోండి, ఆఫీస్ వర్క్స్ కానీ లేదా ఇంట్లో ఏ పనులు లేవనుకోండి, ఆ టైం మీకు ఒక ఏదైనా ఒక డే, మీకు ఏ డే అయితే ఆ డే, 2 days 1 day ఆర్ 2 days కానీ మీకు వీలైనప్పుడు అదొకటి సెలెక్ట్ చేసుకొని ఆ రోజు ఫస్ట్ మనం ఫోన్ చూడడం ఆపేయండి. ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏది టీవీ అవి ఏమొద్దు. మాట్లాడడము ఫ్రెండ్స్తో ఇది ఎందుకంటే మీకు ఆ రోజు 1 గంట 2 గంటల తర్వాత మీకే తెలుస్తుంది మనం ఎంత డిపెండ్ అయిపోయి ఉన్నాం ఒక ఫోన్ మీద అని. మనం ఛార్జ్ పెట్టినప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటారు, అసలు ఏంట్రా అంత ఖాళీగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకని మీరు ఎప్పుడైతే ఆ ఫోన్ ఆపేస్తారో అప్పుడు మీకు మైండ్కి ఫస్ట్ అలవాటు చేస్తారు. ఆ బ్రేక్ అనేది మీకు వస్తుంది. కంటిన్యూస్ రన్నింగ్ ఆఫ్ మైండ్ నుంచి మీకు ఒక బ్రేక్ అనేది కంపల్సరీ వస్తుంది. అప్పుడు ఆ సెల్ ఫోన్ మీరు ఆపేసి చూడండి, మీకు ఫస్ట్ ఏం చేయాలో అనేది అర్థం కాదు. అప్పుడు మనకు అర్థమవుతుంది మన మైండ్ మన బాడీ ఎంత డిపెండ్ అయిపోయి ఉందరా అని. మనకి ఒక్కొక్కసారి తెలియకుండానే ఏదో ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టు, ఎవరో మెసేజ్ చేసినట్టు, లేదా ఏదో నోటిఫికేషన్ వచ్చినట్టు వెంటనే మనకు తెలియకుండానే అన్కాన్షియస్గా మనం తీసేస్తూ ఉంటాం ఫోన్ ఇలా. సో మన మజిల్ మెమరీ అంత డిపెండ్ అయిపోయి ఉంది. ఎందుకంటే ఆబ్వియస్ వర్క్స్ అన్నీ ఫోన్లోనే, నెట్ మనకి పేమెంట్స్ ఫోన్లోనే, కాల్స్ ఈమెయిల్స్ ఇన్ని వర్క్స్ ఉన్నాగా సహజం అది. అంత తీసి పెట్టేమన్నాం అనేది అంత ఈజీ అయితే కాదు. బట్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈ సాధన ఈ మెడిటేషన్ అనే దానికి వస్తామో, ఇది ఒక రోజు కనుక మనకి ప్రాక్టీస్ చేస్తే ఒక 1 day ఆర్ 2 days లేదా అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే వీక్లో ఒక్కసారన్నా ఫస్ట్ మీకు మైండ్ కామ్ అవడం అనేది అలవాటు అయ్యి అప్పుడు ఇక ఈజీగా కూర్చోవడానికి మీకు ఈజీ అయిపోతుంది. ఇంకా ఆ ప్రాక్టీస్ అనేది ఈజీ అయిపోతుంది. ఎక్కువ మీరు థాట్స్తో ఫైటింగ్ ఉంటుంది. ఆ కొలిజన్ అనేది లేకుండా మీరు ఈజీగా మీరు ఆ మెడిటేషన్ స్థితిలోకి స్లోగా మీరు ధ్యానానికి మీరు అలవాటు పడతారు. సో ఇది నా ప్రిపరేటివ్. ఇది మీకు చేయగలిగితే చేయండి, ఎందుకంటే చాలా మందికి వర్క్స్ ఉంటాయి, అంత అవ్వకపోవచ్చు. ఇది అయితే కనుక ఎక్సలెంట్. ఇది ట్రై అయితే చేయండి. నేనైతే ట్రై చేయమని సజెస్ట్ చేస్తాను. ఇంకా మీ వీలుని బట్టి మీరు చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ్.